హే ఆల్. ఈరోజు నేను స్టార్టింగ్ డేస్లో ఫేస్ చేసిన నా ప్రాబ్లమ్స్ని అండ్ వాటి నుంచి బయటకు వచ్చే విధానాన్ని నేను మీతో షేర్ చేసుకుందామని వచ్చానండి. ప్రాబ్లమ్స్ అంటే పెద్ద ప్రాబ్లమ్స్ స్ట్రగుల్స్ ఏం కాదండి. బట్ స్టార్టింగ్లో నేను హోమ్ ట్యూషన్స్ లాగా ఇంటికెళ్ళి చెప్పేటప్పుడు చాలామంది ఇళ్ళకెళ్ళి చెప్తున్నావు, ఏ ఇంట్లో ఎలా ఫేస్ చేస్తావో బీ కేర్ఫుల్ అని భయపెట్టేవారండి. బట్ నా జాగ్రత్తలు నేను తీసుకుంటానే వర్క్ చేయడం మొదలుపెట్టానండి, ఎక్కడ ఆగిపోలేదు. తర్వాత గేటెడ్ కమ్యూనిటీస్లో కమ్యూనిటీ హాల్స్లో చెప్దామని డిసైడ్ అయ్యి స్టార్ట్ చేశాను. ఫస్ట్ మంత్ ఫస్ట్ గేటెడ్ కమ్యూనిటీ చాలా బాగా సక్సెస్ఫుల్గా రన్ అయింది, మంచి ఇన్కమ్ వచ్చిందండి. అప్పుడు ఇన్కమ్ బాగా వచ్చింది, మంచిగా క్లాసెస్ జరుగుతున్నాయి అని నా హ్యాపీనెస్ని షేర్ చేసుకున్నప్పుడు హ్యాపీగా ఫీల్ అవ్వకుండా ఈ 1 మంతే కదా, నెక్స్ట్ ఎవ్రీ మంత్ ఇలానే వస్తుందా, నీకు మొత్తం అంతా ఇలానే వస్తుందా అని టీచ్ చేశారండి. ఓ వాళ్ళన్న మాట కూడా కరెక్టే కదా, ఒక నెల ఆర్ 2 మంత్స్ తీసుకొని ఆగిపోకూడదు కదా, సో దీనిని ఇంకా ఇంప్రూవ్ చేయాలి తప్ప ఇక్కడి నుంచి కిందకి వెళ్ళకూడదు అని నేను ఛాలెంజ్గా తీసుకున్నానండి. బట్ కరోనా నన్ను కొంచెం భయపెట్టిందండి. కరోనాలో మళ్ళీ జీరోకి వచ్చేసా, వెళ్ళి చెప్పడాలు లేవు, ఎవరు నాతో క్లాసెస్ చెప్పించుకోరు, నో ఇన్కమ్. బట్ కరోనా తర్వాత మళ్ళీ పరిగెత్తు అన్నట్టుగా రన్నింగ్ స్టార్ట్ చేశానండి. స్లోలీ నేను ఇప్పుడు నా ఓన్ బొటిక్ రన్ చేసుకుంటా సేమ్ గేటెడ్ కమ్యూనిటీస్లో క్లాసెస్ కూడా చెప్పుకుంటున్నానండి. ఇప్పుడు మరొక స్టెప్ పైకి ఎక్కాలంటూ నా క్లాసెస్ని ఆన్లైన్ రంగంలో కూడా తీసుకొస్తున్నానండి. ఈ నా స్టోరీ కనుక మీకు నచ్చితే లైక్ కొట్టండి, వేరెవరికైనా ఇన్స్పిరేషన్గా అనిపిస్తుంది అంటే షేర్ చేయండి. థ్యాంక్ యూ.